జవహర్లాల్ నెహ్రూ సేవాదల్ నుంచి ప్రధాని స్థాయి వరకు ఎదిగారన్నారు ఎంపీ అనిల్ యాదవ్. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ సేవాదల్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ సేవాదల్ వందేళ్ల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కాంగ్రెస్ సేవాదల్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు కేశవరాం హాజరయ్యారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో సేవాదల్ అందించిన కృషి మరువలేనిదన్నారు. సేవాదల్ లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేదన్నారు కాంగ్రెస్ నేతలు. విభాగం వాళ్ళ జ్యుడిడిక్షన్ మాత్రమే పనిచేస్తారు. ఎన్ఎస్యూఎల్ విద్యార్థులకు పనిచేస్తారు, యూత్ కాంగ్రెస్ యూత్కి పనిచేస్తుంది, మహిళా కాంగ్రెస్ మహిళలకు పనిచేస్తారు. కనుక అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి పనిచేసే కార్యకర్తలు ఎవరు ఉన్నారంటే అది సేవాదల్ అని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అంటే ఇది మళ్ళీ 100 సంవత్సరాలు మనం ఉండము. 100 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారో మనకు తెలియదు. కానీ నిజంగా కూడా 100 సంవత్సరాల కార్యక్రమంలో మనం పాల్గొంటున్నామంటే మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు చూస్తుంటే సేవాదల్లో చాలా మార్పు వచ్చింది. చాలా మంది సేవాదల్ని జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది సేవాదల్లో పార్టిసిపేట్ అయ్యి కాంగ్రెస్ ఒక ఐడియాలజీని ప్రజల మధ్యకి తీసుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నేను భావిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రభుత్వం మన చేస్తున్న కార్యక్రమాలు 6 గ్యారంటీలు కావచ్చు, మూసీ నది కావచ్చు, అన్నీ కూడా ఇవన్నీ కార్యక్రమాన్ని కూడా ప్రజల మధ్యలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి గుర్తు చేస్తూ, యూత్ కాంగ్రెస్ అయినా, ఎన్ఎస్యూ అయినా, మహిళా కాంగ్రెస్ అయినా, ఏ ఫ్రంటల్ డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళందరూ ఎంత కష్టపడ్డా కూడా కార్యక్రమం మొదలు కావాలన్నా, కార్యక్రమం క్లోజ్ కావాలన్నా కూడా అది కేవలం సేవాదల్తోనే అవుతుందనే విషయాన్ని కూడా మరొకసారి వేదిక నుంచి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, సేవాదల్కి ప్రత్యక్షంగా ఒక పోటీగా ఉన్నదంటే రాష్ట్రీయ స్వయం సేవక్. ఒకప్పుడు మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోవడానికి వెనకాడేవాళ్ళు. మేము నిజాం కాలేజ్ చదువుకుంటున్నప్పుడు ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోవడానికి భయపడుతున్న కార్యకర్తలు ఇవాళ ప్రపంచ దేశాలలో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతకన్నా ఘనమైన చరిత్ర కలిగింది మన సేవాదల్. ఇవాళ నాకు ఆనందంగా ఉంది, గౌరవంగా ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సేవాదల్ యొక్క 100 సంవత్సరాల యొక్క సెలబ్రేషన్స్ పాల్గొనడం అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి ఒక జీవితంలో చేస్తున్న అదృష్టంగా భావిస్తూ ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టతని, కాంగ్రెస్ పార్టీని ఇన్ని కాలాలుగా మోస్తున్నది సేవాదల్ అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. గతంలో సేవాదల్ అధ్యక్షుడిగా చేసిన వాళ్ళు దేశ ప్రధాని అయినారు. మళ్ళీ తర్వాత క్రమంలో 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాలన అంతమొందించడంలో కాంగ్రెస్ పార్టీ సేవాదల్ యొక్క పాత్ర చరిత్రాత్మకం. మీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ పదే అందరూ చెప్తా వచ్చిన ఇంతమంది సేవాదల్ కార్యకర్తలను ఎప్పుడు చూడలేని చెప్పి హనుమంతన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడంటే మరి సేవాదల్ యొక్క పాత్ర తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం తీసుకురావడంలో అత్యంత కీలక పాత్రని గర్వంగా చెప్తా ఉన్నాను నేను.